నేను గూడా ల్యాబ్ టెక్నీషియన్ అయినా రెగ్యులర్‌గా ఎప్పుడు బ్లడ్ టెస్ట్‌లు చేయించుకునేదాన్ని కాదు. కానీ చెప్పాక చేయించిన తర్వాత నాకు చాలా కాంప్లికేషన్స్ అందులో ఉన్నాయి అని అప్పుడే తెలిసింది మేడం నాకు కూడా. ఓకే. సో, బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోవడం వల్ల బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ డైట్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని మీరు నమ్మారు. యెస్ మేడం. ఓకే. సో, బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత బ్లడ్ టెస్ట్‌ని బేస్ చేసుకొని డైట్ ప్లేట్ డిజైన్ చేసి ఇచ్చాం కదా! సో, ఆ డైట్ మీకు ఎలా ఉంది? అంటే సఫిషియెంట్‌గా ఉందా? లేదు డైట్ చేస్తున్న ఫీలింగ్ ఉందా? చాలా సఫిషియంట్ ఉంది మేడం. యాక్చువల్లీ నాకింకా ఎక్కువ అనిపించేది. బట్ చాలా సఫిషియంట్ మేడం. అసలు మళ్ళీ ఇంకా ఆకలి గూడా వెయ్యదు. దేనిపైన తిందాము అన్నా గూడా ఏమి అనిపిచ్చదు మేడం. సరిపోతుంది మేడం డైట్ అది. ఓకే. అండ్ డైట్‌కి బిఫోరు మీకెలాంటి కాంప్లికేషన్స్ ఉండేవి? అంటే అసలెందుకు మీరు డైట్ చేయాలనుకున్నారు? బిఫోర్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి మేడం. నేను కొంచెం హెవీ వెయిట్ ఉండేదాన్ని. లేసినప్పుడు, కూర్చున్నప్పుడు కొంచెం టైర్డ్‌గా అనిపిచ్చేది. మోకాలు నొప్పులుండేవి. ఎక్కువగా నడవలేకపోయేదాన్ని. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. అన్‌ఈవెన్ స్కిన్, హెయిర్ ఫాల్, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి మేడం. అందుకే నేను కొంచెం డైట్ చేసి వెయిట్ తగ్గాలి అని ఆహ్, జాయిన్ అయ్యాను మేడం.